రామతీర్థం గంగమ్మ తల్లి తిరునాళ ఏప్రిల్ 2వ తారీఖు జరగబోతుంది కాబట్టి మనం అన్ని ప్రదేశాలు ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ప్రభల నిధి. ఇంకా వచ్చేసరికి గంగమ్మ తల్లి గుడి అనమాట. రామతీర్థంలో శివాలయం ప్రతి సంవత్సరం పౌర్ణానికి జరుగుతుంది. సింగరకొండ వెళ్ళిన తర్వాత నెల పౌర్ణానికి చూడండి. వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకుమార్ సినిమాటిక్స్. మీరు చూస్తున్న ఆర్చ్ వచ్చేసరికి రామతీర్థం అనమాట. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి 25 కిలోమీటర్లు ఉంటుంది. రేపు ఏప్రిల్ 2వ తారీఖు పౌర్ణానికి ఇక్కడ గంగమ్మ తల్లి తిరునాళ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ ప్రభల నిధి కాడి నుంచి ఒకసారి గుడి, అదేవిధంగా కోనేరు మనం పూర్తిగా చూద్దాం. ఇక్కడ నుంచి కొద్దిగా లోపలికి వెళ్తే ఇక్కడే అనమాట ప్రభలన్నీ ఇక్కడ కడతారు. తిరునాళ కోసం ఇంకా 10-15 రోజుల్లో పుక్లన్నీ పెట్టి ఈ రాళ్ళన్నీ సైడ్ కనేస్తారు. ప్రభల నిధి కోసం రెడీ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా ఆల్రెడీ ఇంకా ప్రభల జెండాలు కూడా బాగుతారనమాట. ఇంకా రాను తడికలు కూడా కడతారు. చేంగుర్తులో మొత్తం తడికలు కూడా స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా ఇంకా రామతీర్థం తిరునాళ్ళకి 15 రోజులు ఉండగా ఇక్కడ ఎగ్జిబిషన్ అవన్నీ కూడా సెట్ చేస్తారనమాట. ఈ నిధిలో ఇక్కడ ప్రభలు మొత్తం నిండిపోతాయి ఫ్రెండ్స్. ఈ సంవత్సరం రామతీర్థం నిధిలో వచ్చేసరికి 8 నుంచి 9 ప్రభలు ఉంటాయి. హీరోయిన్స్, అదేవిధంగా ఆర్కెస్ట్రాలు ఈ రామతీర్థం తిరునాళ్ళకి ఎప్పటి నుంచో ఆనవాయితీగా తీసుకొస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రభల మేనకి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గంగమ్మ తల్లి గుడి. అమ్మవారి గుడి కాడికి వచ్చి టెంకాయలు కొట్టుకొని ప్రభలు కట్టే వాళ్ళందరూ వచ్చి ఇంకా తడికి ప్రభలు స్టార్ట్ చేస్తారనమాట అమ్మవారి తిరునాళ్ళకి. ఇక్కడ రామతీర్థంలో ఉన్న గంగమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అనమాట. గంగమ్మ తల్లి గుడి పక్కన ఉన్న మోక్ష రామలింగేశ్వర స్వామివారి గుడి కూడా చాలా ఫేమస్. ఇక్కడ రామతీర్థంలో ఉన్న ప్రతి ఒక్క గుడికి లైటింగ్ వేస్తారు. అదేవిధంగా సత్రాలు కూడా భోజనాలు పెడతారు. తిరునాళ్ళ రోజు చాలా ఘనంగా జనాలు అయితే వస్తారు ఫ్రెండ్స్ చుట్టుపక్కల గ్రామాల నుంచి. చూస్తున్నారు కదా శ్రీ మోక్షలింగేశ్వర స్వామివారి గాలిగోపురం అనమాట. ఇక్కడ తిరునాళ్ళ దర్శనం చాలా కితకితలాడతారు ఫ్రెండ్స్. ఇక్కడ జనాలు మామూలుగా రారు శివాలయం గుడికి, అదేవిధంగా గంగమ్మ తల్లి గుడికి. చుట్టుపక్కల ఏ గుడి అయినా కూడా కితకితలాడింది ఫ్రెండ్స్ తిరునాళ్ళ రోజు అయితే. ఒకసారి స్వామివారి గాలిగోపురం చూడండి. చుట్టుపక్కల కొండల మధ్య అద్భుతంగా కానొచ్చింది గాలిగోపురం వచ్చేసరికి. పక్కన మీరు చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి గుడి. ఒకసారి మీరు తిరునాళ్ళ రోజు చూడాలనుకుంటే గుడి వెనక కోనేరు కూడా ఉంటుంది. ఆ కోనేరు కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, గంగమ్మ తల్లి గుడి పక్కనే రామలింగేశ్వర స్వామివారి గుడి కూడా ఉంటుంది. తిరణాలకు వచ్చిన ప్రజలందరూ స్వామివారి గుడి వెనక కోనేరు కూడా ఉంటుంది. నీళ్ళు వచ్చేసరికి క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ అడుగు భాగం కూడా చాలా బాగా కనపడతాయి. ఈ చుట్టుపక్కల పూర్వత కాలంలో మొత్తం ఎడారనమాట. రాముల వారిసే ఏర్పడిచిన ఈ కోనేరు చాలా అద్భుతంగా ఉంటుంది. మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఈ బాక్స్లా కనపడుతుంది కదా, లోపల శివలింగాలు ఉన్నాయి. ఒక చిన్న గుడి కడుతున్నారు ఫ్రెండ్స్. గుడి కట్టిన తర్వాత శివలింగాలన్నీ అక్కడ ప్రతిష్ఠిస్తారు. చుట్టుపక్కల నేచర్ అయితే మామూలుగా ఉండదు. అన్ని కొండల మధ్య శివాలయం అనే గోపురం అనేది చాలా అద్భుతంగా కనపడుతుంది ఫ్రెండ్స్. తిరునాళ్ళకు వచ్చిన ప్రజలందరూ ఈ ప్రకృతి అందాలు ఎవరు మిస్ అవ్వద్దు. చాలా అద్భుతంగా ఉంటుంది. తిరునాళ్ళ పొద్దునొచ్చి సత్రాలు భోజనం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని ప్రభలాలా చూసి రామతీర్థం మొత్తం ఒకసారి అయితే నేను ఈ వీడియోలో పెట్టినట్టుగా మొత్తం చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ప్రదేశం వదలకుండా చాలా అద్భుతంగా ఉంటుంది. మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా గుడి పక్కన ఇక్కడ కాలువ ఉంది ఫ్రెండ్స్. డ్యామ్ కాడ నుంచి డైరెక్ట్ ఒంగోలు వెళ్తుంది అనమాట ఈ కాలువ. ఈ బ్రిడ్జ్ మీద కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట వీడియో మొత్తం. ఈ డ్యామ్ నుంచి వచ్చే కాలువలోంచి నీళ్ళు వచ్చేసరికి వ్యవసాయం చేసుకునే రైతులందరికీ ఈ నీళ్లు సహాయపడతాయి ఫ్రెండ్స్. ఈ రామతీర్థం తిరునాళ పౌర్ణానికి జరుగుతుంది కాబట్టి ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారో కింద కామెంట్ చేయండి, నేను చూస్తాను. వీడియో ఫస్ట్లో మీకు చూపించాను కదా, ఆర్చిలోంచి లోపలికి ఈ దారి శివాలయం గుడి కాడికి వెళ్తుంది. వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుకుమార్ సినిమాటిక్స్. థ్యాంక్ యూ.